Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 1 our earth in the solar system part 3 video. ఓకే, సో యాక్చువల్లీ మనం పార్ట్ 1 అండ్ 2లో సెలెషియల్ బాడీస్ గురించి అండ్ సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఓకే, సోలార్ సిస్టంలో సన్ గురించి అలాగే ప్లానెట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నౌ శాటిలైట్స్ గురించి తెలుసుకుందాం. A satellite is a celestial body that moves around the planets in the same way as the planets move around the sun. Mercury and Venus do not have satellites. All the other planets have satellites. Okay, so శాటిలైట్ కూడా మనం చెప్పుకున్నటువంటి సెలెషియల్ బాడీలో ఒకటని చెప్పుకోవచ్చు. ఎలా అయితే ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయో అదేవిధంగా ఈ శాటిలైట్స్ కూడా గ్రహాలు చుట్టూ ప్లానెట్స్ చుట్టూ తిరుగుతాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే మెర్క్యూరీకి వీనస్కి తప్ప అన్నిటికీ శాటిలైట్స్ ఉంటాయి, కానీ మెర్క్యూరీకి వీనస్కి శాటిలైట్స్ ఉండవు. మన ఎర్త్కి శాటిలైట్ అని ఏం చెప్పుకున్నాం మనం? న్యాచురల్ శాటిలైట్ మూన్ అని చెప్పుకున్నాం కదా. సో ఎలా అయితే ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయో అదేవిధంగా ఈ శాటిలైట్ కూడా ప్లానెట్స్ చుట్టూ తిరుగుతాయి అన్నమాట. మన అర్త్ యొక్క శాటిలైట్ ఏంటి? మూన్. సో ద మూన్, our earth has only one natural satellite, that is the moon. Its diameter is only 1/4 that of the earth. It appears so big because it is nearer to our planet than other celestial bodies. It is about 3,84,400 kilometers away from us. సో మన భూమికి ఒక న్యాచురల్ శాటిలైట్ ఉంది. ఏంటి ఆ న్యాచురల్ శాటిలైట్? మూన్ అన్నమాట. ఈ మూన్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది అంటే మన అర్త్ యొక్క డయామీటర్లో 1/3 ఉంటుంది అన్నమాట. ఓకే, అయినా కూడా ఎందుకు ఇది మనకు పెద్దగా కనిపిస్తుంది అంటే భూమికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది మనకు పెద్దగా కనిపిస్తుంది. కానీ మిగతా అదర్ సెలెషియల్ బాడీస్ అన్నీ కూడా మన భూమికి ఫార్ అవే చాలా దూరంలో ఉంటాయి కాబట్టి అవి మనకు చిన్నగా కనిపిస్తాయి ఎక్సెప్ట్ సన్. ఓకే, దెన్ సో ఈ మూన్ మనకు ఎంత దూరంలో ఉంటుందంటే 3,84,400 kilometers దూరం ఉంటుందన్నమాట. దేనికి? మన అర్త్కి అలాగే మూన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్. Now you can compare the distance of the earth from the sun and that from the moon. The moon moves around the earth in about 27 days. It takes exactly the same time to complete one spin. As a result, only one side of the moon is visible to us on the earth. The moon does not have conditions favorable for life. It has mountains, plains and depressions on its surface. These cast shadows on the surface of the moon. ఓకే, సో మనం మూన్కి అలాగే అర్త్కి ఎంత దూరం ఉందని చెప్పుకున్నాం? లైక్ 3 lakhs అబవ్ అని చెప్పుకున్నాం. ఓకే, సో అదేవిధంగా సూర్యుని నుంచి భూమికి ఎంత డిస్టెన్స్ ఉంది అండ్ మూన్ నుంచి సూర్యునికి ఎంత డిస్టెన్స్ ఉందో మనం ఇప్పుడు కంపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్ అక్కడ నేను చెప్పాను సమ్ మిలియన్స్ కిలోమీటర్స్ దూరం ఉంది భూమికి సూర్యునికి. అందుకని చెప్పి సూర్యుని యొక్క సూర్యుని యొక్క హీట్ మనకు అంతగా తగలదు, ఫీల్ కామన్నమాట. ఓకే, సో సూర్యుని వద్ద ఎంత టెంపరేచర్ ఉంటుందంటే 6,000 degrees టెంపరేచర్ ఉంటుంది. బట్ మనం ఎంత తట్టుకోగలం? కేవలం సమ్మర్లో వచ్చేసరికి 45 degrees మాత్రమే తట్టుకోగలం. అంటే 32 నుంచి 41, 42, 45 ఇనఫ్ అని చెప్పుకోవచ్చు కదా. సో అంతవరకు మనం తట్టుకోగలం. అది కూడా ఏపీ టెంపరేచర్ చెప్తున్నాం. డెజర్ట్స్లోకి వెళ్తే మనం చెప్పలేము ఇంకా. సరే, భూమి ఎలా అయితే సూర్యుని చుట్టూ తిరుగుతుందో మూన్ కూడా భూమి చుట్టూ తిరుగుతుందని చెప్పుకున్నాం కదా. సో అర్త్ని ఈ మూను చుట్టేయడానికి 27 days పడుతుందన్నమాట.
ఓకే. సో ఎగ్జాక్ట్లీ ఒక స్పిన్ అంటే ఒక చుట్టేయడానికి ఎగ్జాక్ట్లీ 27 డేస్ పడుతుంది. సో అదేవిధంగా మన భూమి నుంచి మూన్ యొక్క వన్ సైడ్ మాత్రమే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే. సో మూన్ వచ్చేసి మన అర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈ తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్లో కేవలం ఒక సైడ్ మాత్రమే మనం మూన్ని చూడగలుగుతున్నాం. ఓకే. అండ్ మూన్ మీద ఫేవరబుల్ కండిషన్స్ లేవన్నమాట బతకడానికి. అండ్ ఇందులో మౌంటైన్స్, ప్లేన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ బతకలేము, ఎందుకంటే ఫేవరబుల్ కండిషన్స్ ఉంటేనే బతకగలం. అండ్ మూన్ సర్ఫేస్ మీద మనకు ఇటువంటి షాడోస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. నౌ డూ యూ నో, మీకు తెలుసా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, an American astronaut, was the first man to step on the surface of the moon on 21st July 1969. సరే. సో మొట్టమొదటగా చంద్రుని మీద కాలు పెట్టినటువంటి పర్సన్ ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనమాట. ఇతను ఒక అమెరికన్ ఆస్ట్రోనాట్. సో ఎప్పుడు ఇతను మొట్టమొదటగా కాలు పెట్టాడు చంద్రుని మీద అంటే 1969 21st జూలైలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీద కాలు మోపడం జరిగింది. ఓకే. సో ఇదొక జీకే క్వశ్చన్, బాగా గుర్తుపెట్టుకోండి. నౌ ఎక్స్ప్లోర్, ఏదో ఎక్స్ప్లోర్ చేయమంటున్నారు. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు గో ఇన్ టు స్పేస్? సో స్పేస్లో వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయ ఆస్ట్రోనాట్ ఎవరు? సరే తెలుసుకొని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. రాకేష్ శర్మ అంటారా, ఇంకేమని అంటారా చూద్దాం. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2? ట్రై టు నో అబౌట్ దెమ్ అండ్ డిస్కస్ ఇన్ ద క్లాస్. సో రీసెంట్గా ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2 గురించి మీరు వినే ఉంటారు న్యూస్లో కానీ వీటిలో కానీ. ఓకే. సో ఈ చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2 వచ్చేసి ఇవి శాటిలైట్స్ అన్నమాట. సరే, నేను చెప్పడం కన్నా మీరు బాగా తెలుసుకొని ఉంటారు. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. దెన్ మ్యాన్ మేడ్ శాటిలైట్. మన భూమికి ఉన్నటువంటి న్యాచురల్ శాటిలైట్ ఏంటి? మూన్. అదేవిధంగా న్యాచురల్ శాటిలైట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ శాటిలైట్ని కూడా తయారు చేయొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. సో మ్యాన్ మేడ్ శాటిలైట్, ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ బాడీ. ఇట్ ఈజ్ డిజైన్డ్ బై సైంటిస్ట్ to gather information about the universe and the earth for communication. It is carried by a rocket and placed in the orbit around the earth and other solar bodies. Some of the Indian satellites in space are INSAT, IRS, EduSat, etc. మ్యాన్ మేడ్ శాటిలైట్ అంటేనే ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ అన్నమాట. సో ఎంతోమంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు దీన్ని ఎందుకు డిజైన్ చేశారంటే మన విశ్వంలో, మన యూనివర్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి, ఏమేం మార్పులు వస్తున్నాయి, ఏమేం జరుగుతున్నాయని తెలుసుకోవడానికి, అదేవిధంగా మన ఎర్త్ కమ్యూనికేషన్ కొరకు ఈ శాటిలైట్స్ని డిజైన్ చేసి స్పేస్లో పంపిస్తున్నారన్నమాట. ఓకే. సో ఈ శాటిలైట్ని ఎవరు క్యారీ చేస్తారంటే రాకెట్ ద్వారా క్యారీ చేస్తుంది అనమాట. ఓకే. రాకెట్ క్యారీ చేస్తుంది. అండ్ ఇది మన అర్త్ చుట్టూ ఒక ఆర్బిట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఆ ఆర్బిట్లోకి పంపిస్తారనమాట. అండ్ ఇందులో కొన్ని ఇండియన్ శాటిలైట్స్ ఉన్నాయి, మన స్పేస్లో ఇండియన్ శాటిలైట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుక్యాట్, ఇవన్నీ కూడా మన యొక్క ఇండియన్ శాటిలైట్స్ అన్నమాట. మన భారతదేశం నుంచి పంపించినటువంటి శాటిలైట్స్. డూ యూ నో, మీకు తెలుసా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO లాంచెస్ శాటిలైట్స్ ఇంటూ స్పేస్ ఫ్రమ్ ఇట్స్ లాంచింగ్ స్టేషన్ అట్ శ్రీహరికోట. ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్, ఇన్ మెమొరీ ఆఫ్ సతీష్ ధావన్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ISRO. సరే, మీకు తెలుసా, మన యొక్క ISRO
ఇస్రో వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది కొన్ని శాటిలైట్స్ని స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగింది. సో ఎక్కడి నుంచి లాంచ్ జరిగిందంటే లాంచింగ్ స్టేషన్ ఉంది శ్రీహరికోటలో ఒక లాంచింగ్ స్టేషన్ ఉందన్నమాట. ఈ లాంచింగ్ స్టేషన్ నుంచి స్పేస్లోకి కొన్ని శాటిలైట్స్ అనేవి పంపించడం జరిగింది. అందులో ఇస్రో వచ్చేసి శాటిలైట్ని స్పేస్లోకి పంపించిందనమాట. సో దీని నేమ్ ఏంటి అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ ఇన్ మెమోరీ ఆఫ్ సతీష్ ధావన్. ఓకే, ఇస్రో యొక్క చైర్మన్ అనమాట ఈ సతీష్ ధావన్. సో ఇక్కడ చూడండి, లాంచింగ్ ఆఫ్ శాటిలైట్ ఇంటూ స్పేస్ ఏ విధంగా శాటిలైట్ లాంచ్ చేస్తుందో. ఓకే, ముందుగా మన యొక్క శాటిలైట్ని రాకెట్లో అంటే రాకెట్ ద్వారా క్యారీ చేస్తుంది అనమాట ఇది. ఓకే, రాకెట్ క్యారీ చేసి స్పేస్లోకి తీసుకొని వెళ్తుంది. ఆ రాకెట్ తిరిగి మన యొక్క అర్త్ మీదకే పడుతుంది అనమాట. ఓకే, సో ఆ శాటిలైట్ ఏమో ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది, ఆ ఆర్బిట్లోనే తిరుగుతుంటుంది అనమాట. థింక్ అండ్ రెస్పాండ్, హౌ ఆర్ మ్యాన్-మేడ్ శాటిలైట్స్ యూస్ఫుల్ టు మ్యాన్ కైండ్, డిస్కస్. సరే, ఈ మ్యాన్-మేడ్ శాటిలైట్స్ మనకు ఏ విధంగా యూజ్ అవుతాయి అంటే స్పేస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, మన యొక్క అర్త్ కమ్యూనికేషన్ కోసము ఈ శాటిలైట్స్ యూజ్ అవుతాయి అన్నమాట. డూ యూ నో, ఆన్ 24th September 2014 Mangalyaan Mars Orbiter mission MOM launched by Indian Space Research Organisation reached the orbit of Mars to explore its atmosphere and topography. సరే, సో 2014లో సెప్టెంబర్ 24న మంగళ్యాన్ వచ్చేసి ఈ ఇస్రో ద్వారా ఒక శాటిలైట్ని, ఓకే, సో ఒక మార్స్ ఆర్బిటర్ మిషన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది మార్స్ యొక్క కక్షంలో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం దేని గురించి తెలుసుకుంటున్నాము, మార్స్ అనే ప్లానెట్ యొక్క దాని గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, అందుకని చెప్పి దీన్ని మార్స్ ఆర్బిట్లోకి వదిలారనమాట. ఓకే, ఇది అంటే ఈ మాంగళ్యాన్ ఏం చేస్తుంది అంటే ఆ మార్స్ ఆర్బిట్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అన్ని అలాగే టోపోగ్రఫీని అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది అన్నమాట. ISRO has now become the fourth space agency in the world to reach Mars after the Soviet space program NASA and the European Space Agency. సో ఇప్పుడు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వచ్చేసి 4th ప్లేస్లో ఉందన్నమాట, ప్రపంచంలోనే 4th ప్లేస్లో ఉంది. ఓకే, సో ఇది మార్స్ గురించి తెలుసుకుంటా ఉందన్నమాట. ఓకే, సో మంగళ్యాన్ దేని గురించి తెలుసుకుంటుంది, మార్స్ గురించి. అండ్ నెక్స్ట్ ఆస్టరాయిడ్స్. సో సెలెషియల్ బాడీస్లో ఇంకేమేమి ఉంటాయని చెప్పుకున్నాం, ఆస్టరాయిడ్స్, మెటరాయిడ్స్. సో ఆస్టరాయిడ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ ద ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్ విచ్ ఆల్సో మూవ్ అరౌండ్ ద సన్. సో ప్లానెట్స్, శాటిలైట్స్తో పాటు కూడా కొన్ని నెంబర్ ఆఫ్ రాకీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో వీటినే మనం ఏమంటాము, ఆస్టరాయిడ్స్. దీస్ బాడీస్ ఆర్ కాల్డ్ ఆస్టరాయిడ్స్ అంటాం. దే ఆర్ ఫౌండ్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. సో ఈ ఆస్టరాయిడ్స్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే మార్స్ అండ్ జూపిటర్. ఓకే, సో మార్స్ అలాగే జూపిటర్ మధ్య ఈ కక్షలు ఉంటాయి కదా, ఏమంటారు వీటిని, ఆర్బిట్స్. సో ఈ ఆర్బిట్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట. Scientists are of the view that asteroids are parts of a planet which exploded many years ago. సో సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే ఇవి ప్లానెట్స్లో కూడా భాగమే, కొన్ని ఏండ్ల క్రితం ఇవి ఎక్స్ప్లోడ్ అయినాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ మెటరాయిడ్స్. The small pieces of rocky or metallic bodies which move around the sun are called meteoroids. సో ఇవి ఎలా అయితే ఇందాక మనం ఆస్టరాయిడ్స్ చెప్పామో అదేవిధంగా ఇవి రాకీ బాడీస్ అన్నమాట. అంటే స్మాల్ పీసెస్ ఉంటాయి, ఇవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటిని మెటరాయిడ్స్ అంటాము. సమ్టైమ్స్ దీస్ మెటరాయిడ్స్ కమ్ నియర్ ద ఎర్త్ అండ్ టెండ్ టు డ్రాప్ అపాన్ ఇట్.
సో కొన్నిసార్లు ఈ మెటరాయిడ్స్ భూమికి దగ్గరలో వచ్చి అవి భూమిపైన పడిపోతూ ఉంటాయి అన్నమాట. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ద ఎయిర్ దే గెట్ హీటెడ్ అప్ అండ్ బర్న్. ఇట్ కాజెస్ ఏ ఫ్లాష్ ఆఫ్ లైట్. Sometimes a meteor, without being completely burnt, falls on the earth and creates a halo. సో ఈ మెటరాయిడ్స్ భూమికి దగ్గరలో వచ్చి పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే మన అర్త్కి ఫ్రిక్షన్ ఉంటుంది కదా. సో ఈ ఫ్రిక్షన్ వల్ల ఈ గాలిలో హీట్ అయిపోయి బర్న్ అయి కాలిపోతుంది అనమాట. ఓకే, సో కాలిపోయినప్పుడు ఒక ఫ్లాష్ లైట్ అనేది విడుదల చేస్తుంది, లైక్ ఫ్లాష్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఈ మెట్రాయిడ్స్ వచ్చేసి బాగా కాలిపోయి మన అర్త్ మీద పడిపోతూ ఉంటాయి. సో పడిపోయినప్పుడు ఒక హోల్స్ని, హ్యాలోని ఓకే ఫామ్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ కామెట్స్. ఏ కామెట్ ఈజ్ ఏ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ మేడ్ అప్ ఆఫ్ ఏ హెడ్ అండ్ ఏ టైల్. The head of a comet consists of solid particles held together by ice and the tail is made up of gaseous. ఓకే, సో సెలెస్టియల్ ఆబ్జెక్ట్లో కామెట్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఓకే, సో దీనికి హెడ్ ఉంటుంది, టేల్ కూడా ఉంటుంది. మరి కామెట్ యొక్క హెడ్ వచ్చేసి, సో ఈ హెడ్లో ఏమేమి ఉంటాయంటే సాలిడ్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో అండ్ టైల్ వచ్చేసి ఈ టైల్లో మెనీ గ్యాసెస్ అన్నీ కూడా ఉంటాయి. Halley's Comet is the most famous comet which comes close to the earth every 76 years. సో ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి చాలా దగ్గరలో ఒక కామెట్ వస్తుందన్నమాట. ఆ కామెట్ నేమే హ్యాలీస్ కామెట్ అంటారు. దిస్ కామెట్ అపియర్డ్ ఇన్ 1986 అండ్ విల్ బి అపియర్డ్ నెక్స్ట్ ఇన్ 2061. సో ఈ తోకచుక్క 1986లో చూసారనమాట. నెక్స్ట్ మనం ఎప్పుడు చూడొచ్చు అంటే 2061లో చూడొచ్చు. సో ఇది తోకచుక్క ఈ విధంగా ఉంటుంది కామెట్ ఫిగర్ 1.11. నెక్స్ట్ గ్యాలక్సీ. యూ కెన్ సీ ఏ వైట్ గ్లోయింగ్ పాత్ అక్రాస్ ద స్కై ఆన్ ఏ క్లియర్ స్టారీ నైట్. ఇట్ ఈజ్ ఏ క్లస్టర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్. ఓకే, సో నైట్ టైం మనం ఆకాశంలో బాగా దృష్టి పెట్టి చూసినట్టయితే మనకు ఒక మెరుస్తున్నటువంటి గ్లోయింగ్ పాత్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇందులో కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టార్స్ అనేవి ఉంటాయి. ఏ గెలాక్సీ ఈజ్ ఏ హ్యూజ్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మిల్కీ వే ఆర్ గ్యాలక్సీ. సో మన గ్యాలక్సీలో కొన్ని క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో సోలార్ సిస్టమ్ని మిల్కీ వే లేదా గ్యాలక్సీ అని కూడా అంటారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ గ్యాలక్సీ. సోలార్ సిస్టంలో ఒక గ్యాలక్సీలో ఒక పార్ట్ అన్నమాట. In ancient India, it was imagined to be a river of light flowing in the sky. Thus, it was named Akasha Ganga. సో పూర్వకాలంలో మన భారతదేశానికి చెందినటువంటి ఏన్షియంట్ ఇండియా ఏం రివీల్ చేసింది అంటే ఇట్ వాజ్ ఇమాజిన్ టు బి ఎ రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ద స్కై. ఓకే, ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి లైట్ అన్నమాట, వెలుతురు అన్నమాట. దీన్నే మనం ఆకాశ గంగా అని కూడా అంటాం. సో దిస్ ఈస్ ద గెలాక్సీ. నౌ యూనివర్స్. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ దట్ మేక్ ద యూనివర్స్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హౌ బిగ్ ద యూనివర్స్ ఈజ్. The scientists are still trying to find out more and more about it. We are not certain about its size, but we know that all of us belong to this universe. సో మన సోలార్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. సోలార్ సిస్టమ్ వచ్చేసి పార్ట్ ఆఫ్ గెలాక్సీ అంటున్నాం. సో కొన్ని మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ అన్నీ కలిస్తేనే యూనివర్స్ అన్నమాట. ఓకే, సో ఒక పెద్ద విశ్వాన్ని ఏ విధంగా ఊహించుకోవచ్చు? సోలార్ సిస్టమే ఒక గెలాక్సీలో పార్ట్ అనుకుంటే ఇక్కడ మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఒక విశ్వాన్ని తయారు చేస్తాయి అన్నమాట. అంటే మనం ఏ విధంగా ఊహించుకోవచ్చో చూడండి. సో అదేవిధంగా సైంటిస్ట్ అంటే శాస్త్రవేత్తలు కూడా దీని గురించి ఎంతగానో తెలుసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. అంటే దాని సైజ్ గురించి కాదు కానీ యూనివర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ విల్ క్లియర్ దెమ్. సో దిస్ ఈజ్ ద గ్లాసరీ. మీకు ఏమైనా మీనింగ్స్ తెలియకపోతే ఇక్కడ చూడండి.